హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు 4 మంచి మాటల్లో మొదటి మాట. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నిటిని అస్సలు అలవాటు చేసుకోకండి. అవేంటంటే రోజంతా కూర్చొని ఉండడం, నోటితో శ్వాస తీసుకోవడం, ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండడం, ఉదయం నిద్ర లేస్తూనే ఫోన్ చూడడం, తరచూ జంక్ ఫుడ్ తినడం. అస్సలు ఇలాంటివి అలవాటు చేసుకోకండి. మరి రెండవ మంచి మాటకొస్తే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు బరువు మరీ ఎక్కువగా ఉండి తరచూ జంక్ ఫుడ్ లాగిస్తూ మీ పిల్లలకు కష్టపడండి, క్రమశిక్షణతో ఉండండి అని హితబోధ చేసేలా మీరు క్రమశిక్షణ లేకుండా బద్ధకంగా ఉంటే పిల్లలు కూడా మీరు చెప్పేది ఖాతరు చేయరు. వారు అనుసరించేది మీ సలహాలను కాదు, మీ చర్యలను. ముందుగా మిమ్మలను మీరు మార్చుకోండి. మరి మూడవ మంచి మాటకు వస్తే నిరంతరం ఒకే రకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయా? సవాళ్ళు లేకుండా జీవితం ఉండదు. మీరు ఎదిగే కొద్దీ వాటి రూపం, తీవ్రత మారుతూ ఉండాయంతే. మీకు నిరంతరం ఒకే రకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయంటే ఆ అంశం రంగంలో మీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గుర్తించండి. పరిష్కారం లేని సమస్యలంటూ ఉండదు. మీకు పరిష్కార మార్గం కనిపించకపోతే సమస్యను అర్థం చేసుకునే విధానాన్ని మార్చుకోండి. మరి చివరి మంచి మాట ఏంటో చూద్దాం. పట్టించుకోకపోవడమే ఎంతో ముఖ్యం. ప్రతి యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలో మీ వాణి వినిపించనక్కర్లేదు. అవకాశాల ముసుగులో మిమ్మల్ని పక్కదోవ పట్టించే అంశాలెన్నో దాగి ఉంటాయి. జీవితంలో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సముపార్జించుకోవాల్సిన నైపుణ్యం ఏంటో తెలుసా? అనవసర అంశాలను పట్టించుకోకుండా ఉండడం, పనికి రాని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఆదా అయ్యే శక్తిని, సమయాన్ని పనికొచ్చే అంశాలపై వినియోగించుకోవచ్చు. ఇలాంటివి మరిన్ని వినాలనుకుంటే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.